వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. గురువారం రోజున బీసీ భవన్లో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మ ఆధ్వర్యంలో భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జూజుల శ్రీనివాస్ గౌడ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్, బీసీ జన సైన్యం నాగేష్ గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పానగంటి విజయ్ కుమార్, బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు భాస్కర్ మేరు, బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మాదేశ్ రాజేందర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. జాజుల సీనన్న గారు, బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్ గణేష్ చారి గారు, అలాగే యువజన సంఘాలు, సంక్షేమ సంఘ నాయకులు అందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఘన నివాళులు అర్పిస్తూ ప్రభుత్వం నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి తెలంగాణ గురించి, విముక్తి గురించి పోరాటం చేసి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమరులైనటువంటి ఈ మహనీయుల విగ్రహాలు ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని, విగ్రహాలు ఏర్పాటు చేయడం అంటే ఏదో అలంకరణప్రాయం కాదు. ఆ విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఆ విగ్రహాల నుంచి ఒక స్ఫూర్తిని పొందుతారు. ఆ విగ్రహాల రూపంలో ఉన్నటువంటి మహనీయులు చేసినటువంటి పోరాటాలు భావితరాలకు ఒక స్ఫూర్తినిస్తాయి. కాబట్టి ఆ విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ దొడ్డి కొమరయ్య గారి విగ్రహం కానీ, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కానీ, చాకల ఐలమ్మ గారి విగ్రహం కానీ, మహనీయులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక వరుసలో అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇంకో వరుసలో ట్యాంక్ బండ్ పైన మహనీయులందరి విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ బీసీ యువజన సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము.